చాణక్యుడు చెప్పిన కొన్ని రహస్యాల గురించి తెలుసుకుంటే జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనకు ఒక స్పష్టత వస్తుంది. రివర్స్లో పనిచేయండి, నీకు విలువ ఇవ్వని వారు కూడా నీ పాదాల దగ్గరికి వస్తారు. నువ్వు వాళ్ళ కోసం పడ్డ ప్రతి కష్టం నీకు అవమానంగా మారిందా? నువ్వు ఇంతేరా, నీకు వేరే దారి లేదు అని ఎదుటివాడు నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడా? ఇలాంటి భావనను ఇచ్చిన సందర్భం మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? మనందరి జీవితాల్లో ఒక వ్యక్తి ఉంటారు. మీరు ఎంత ప్రేమించినా, ఎంత తలవంచి గౌరవించినా వారి నుండి వచ్చేది మాత్రం కేవలం అవమానమే. మీరు వారి కోసం మారుతుంటే వారు మిమ్మల్ని మరింత అహంకారంతో అణచివేస్తుంటారు. ఎందుకో తెలుసా? మీరు వారి ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. కానీ చాణక్య నీతి ఏం చెబుతుందంటే, ప్రపంచం మిమ్మల్ని గౌరవించాలంటే ముందు మీరు మిమ్మల్ని గౌరవించుకోవాలి. తమని తాము గౌరవించుకోని వారిని లోకం ఎప్పటికీ పట్టించుకోదు అన్నది చాణక్యుడి హెచ్చరిక. ఇప్పుడు మీ గౌరవాన్ని మీరు తిరిగి పొందేలా చేసే ఆ 12 రివర్స్ పద్ధతులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. రివర్స్ ఎందుకంటే ప్రపంచం ఒకలా చెబితే చాణక్య నీతి మరోలా చెబుతుంది. కాబట్టి వీడియోలో చివరి వరకు వినండి, ఎందుకంటే ఈరోజు చెప్పే ఈ విషయాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. ఈరోజు మనం మంచిగా ఉండి అలసిపోయిన వారి గురించి, అందరికీ అవును అని చెబుతూ లోపల కుమిలిపోతున్న వారి గురించి మాట్లాడుకుందాం. చాణక్య నీతిలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది. తన శక్తిని, సామర్థ్యాన్ని బయటపడకుండా దాచుకోగలిగిన వాడే అసలైన శక్తిమంతుడు. అంటే మన బలం ప్రదర్శనలో లేదు, మనం ప్లాన్ చేసే వ్యూహంలో ఉంది. ఈరోజు మనం ప్రపంచ దృష్టిలో విచిత్రంగా, రివర్స్గా అనిపించే ఆ 12 పద్ధతుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి మీ విలువను పెంచడమే కాకుండా మిమ్మల్ని అణిచివేసే వారికి మీ సత్తా ఏంటో చూపిస్తాయి. ఈ విలువైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే పదండి, ఆ 12 రహస్య మార్గాల్లోకి వెళ్దాం. మొదటిది, చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి విషయానికి తలూపేవాడు ఎంత చదువుకున్నా మూర్ఖుడే అని. మన జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఎవరో వచ్చి ఈ పని చేసి పెట్టు అనగానే ఆలోచించకుండా సరే చేసేస్తాను అంటాం. నువ్వున్నావు కదా, నీకే తెలుసు అని ఎవరైనా పొగిడితే చాలు గర్వంతో మన పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళ కోసం పరిగెడతాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ప్రతిదానికి అవును అంటున్నారంటే మీరు వాళ్ళకి మనిషిలా కనిపించడం లేదు, ఒక సాధనంలాగా, అంటే టూల్ లాగా కనిపిస్తున్నారు. వాడినంత వరకు వాడతారు, ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి, సాధనానికి విలువ ఉండదు, దాన్ని వాడుకోవడం మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇకపై నో చెప్పడం నేర్చుకోండి. ఏ వివరణ ఇవ్వద్దు, అస్సలు సాకులు చెప్పొద్దు. నేరుగా ఖచ్చితంగా కుదరదు అని చెప్పండి. మొదటిసారి మీరు నో అన్నప్పుడు వాళ్ళు షాక్ అవుతారు, రెండోసారి ఎందుకు అని ఆలోచిస్తారు, మూడోసారి మిమ్మల్ని అడగాలంటేనే భయపడతారు, గౌరవిస్తారు. నిజానికి నో అనేది కేవలం ఒక మాట కాదు, ఇది మీ ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక ఆయుధం. ఇక రెండవది, మీ బాధను దాచుకోవడం ఆపండి. కానీ ఎవరి దగ్గర అనేది చాలా ముఖ్యం. ఇది కొంచెం క్లిష్టమైన విషయమే. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన హెచ్చరిక చేశారు. నీ బలహీనతను శత్రువుకు చెప్పకు, అలాగే నీ బలాన్ని కూడా అందరి ముందు బయట పెట్టకు. కానీ మనం ఏం చేస్తాం, మనకు ఉన్న బాధను అందరి ముందు పంచుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీ బాధ ఎవరికి తెలిస్తే వాళ్ళే అదే బాధ మీద దాడి చేస్తారు. అందుకే మీ మనసులో ఉన్న భారాన్ని అందరి ముందు బయట పెట్టకండి. కానీ రివర్స్ పని ఏంటంటే, మీకు అత్యంత ఆప్తులైన వారి ముందు, మిమ్మల్ని నమ్మిన వారి ముందు మీ మనసు విప్పండి. అసలైన బంధాలు అక్కడే చిగురిస్తాయి. లోకం ఏమనుకుంటుందో తెలుసా? ప్రతి ఒక్కరు ముందు ఏడ్చేవాడిని బలహీనుడు అంటారు, అస్సలు ఏడవని వాడిని రాయిలా చూస్తారు. కానీ సరైన వ్యక్తి ముందు కన్నీళ్లు పెట్టేవాడే అసలైన మనిషి. తన మనసుని పంచుకోగలిగే మనిషికే కదా గౌరవం దక్కాల్సింది. మూడవ పద్ధతి, మిమ్మల్ని మీరు ఎప్పటికీ చౌకగా మార్చుకోవద్దు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక కఠినమైన నిజం ఏమిటంటే, ఏది సులభంగా దొరుకుతుందో దానికి అసలు విలువ ఉండదు. ఇది మార్కెట్లో వస్తువులకు మాత్రమే కాదు, మనుషులకు కూడా 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. మీరు ప్రతి చిన్న విషయానికి అందుబాటులో ఉంటే, ఎవరైనా పిలవగానే పరుగెడితే మీ విలువను మీరే తగ్గించుకుంటున్నారు. గమనించండి, బంగారానికి విలువ ఎందుకుంది? అది అరుదుగా దొరుకుతుంది కాబట్టి. సో ఇకపై రివర్స్ పద్ధతిని ఫాలో అవ్వండి. కొంచెం రేర్గా ఉండండి. ప్రతి ఫోన్ కాల్ ఎత్తడం ఆపండి. ప్రతి పిలుపుకి పరిగెత్తడం మానేయండి. మీ సమయాన్ని మీరు గౌరవించండి. అప్పుడే ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ అందుబాటులో లేకపోతేనే జనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇంకా నాలుగవది, క్షమించండి కానీ మర్చిపోకండి. వినడానికి ఇది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఆచార్య చాణక్యుడిచ్చిన హెచ్చరిక ఇది. అవమానాన్ని మర్చిపోయేవాడు మళ్ళీ అదే అవమానాన్ని అనుభవించడానికి
తనని తాను సిద్ధం చేసుకుంటాడు. క్షమించడం అనేది మీ గొప్పతనం, అది మీ బలం. కానీ జరిగిన దాన్ని మర్చిపోవడం అనేది మాత్రం అజ్ఞానం. రివర్స్ పద్ధతి ఏంటంటే, మనస్ఫూర్తిగా క్షమించండి, కానీ మీ ప్రవర్తనను పూర్తిగా మార్చుకోండి. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వాడిని మళ్ళీ గుడ్డిగా నమ్మకండి. ఒకసారి మిమ్మల్ని అవమానించిన వాడిని మళ్ళీ అదే అవకాశం ఇవ్వకండి. మళ్ళీ వాళ్ళు మీ విషయంలో తప్పు చేయకుండా ఒక పాఠం నేర్పించండి. ఇక 5వది, మౌనంగా ఉండడం నేర్చుకోండి. ఆచార్య చాణక్యుడి చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం ఇదే. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. మూర్ఖుడిని అతని వాగుడుతో గుర్తిస్తారు, బుద్ధిమంతుడిని అతని మౌనంతో గుర్తిస్తారు. మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఎవరైతే ఎక్కువగా గట్టిగా మాట్లాడుతారో వారే శక్తిమంతులని. కానీ వాస్తవం ఏంటంటే అది రివర్స్. ప్రతి చిన్న విషయానికి స్పందించేవాడిని, వాదించేవాడిని లోకం ఎప్పుడూ సీరియస్గా తీసుకోదు. కానీ ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళు మాట్లాడే ఒక్క మాట కోసం గదిలో అందరూ ఆగి ఉంటారు. అది మీరు సంపాదించుకునే గౌరవం. ఇకపై చేయాల్సిన రివర్స్ పని ఇది. తక్కువ మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలి. మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తే కేవలం ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోండి. ఆ చిరునవ్వు, ఆ ఒక్క క్షణపు మౌనం ఎదుటివాడిని రాత్రంతా నిద్రపోనివ్వదు. అదే మీ అసలైన విజయం. ఇక 6వది, మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. దీన్ని దయచేసి స్వార్థం అని అనుకోవద్దు. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. ఎవరు తనని తాను జాగ్రత్తగా చూసుకోరో వారు ఇతరులను ఏమాత్రం చూసుకోలేరు. మనకు చిన్నప్పటి నుండి ఏం నేర్పిస్తారు? అందరి గురించి ఆలోచించు, నీ గురించి తర్వాత చూసుకో. ఈ క్రమంలో మనం ఎంతగా వెనకబడిపోతున్నామంటే చివరికి మనల్ని మనమే కోల్పోతాం. ఇకపై ఈ విధానాన్ని రివర్స్ చేయండి. ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ఆరోగ్యం, మీ నిద్ర, మీ ఆహారం, మీ అభిరుచులు, వీటిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకండి. మీ కలల కోసం ప్రతిరోజు సమయం కేటాయించండి. మీతో మీరు సంతోషంగా ఉంటేనే ఆ సంతోషం ఇతరులకు పంచుతారు. ఆత్మతృప్తి కలిగిన వ్యక్తిని, తనని తాను ప్రేమించుకునే మనిషిని ప్రపంచంలో ఏ శక్తి కూడా నాశనం చేయలేదు. ఇక 7వది, మీ పురోగతిని నిశ్శబ్దంగా సాధించండి. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన పద్ధతి. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప వ్యూహం ఏంటంటే, మీ తదుపరి అడుగును అది వేసే వరకు ఎవ్వరికీ చెప్పకండి. మనం సాధారణంగా ఏం చేస్తాం? ఏదైనా గొప్ప పని చేయాలనుకున్నా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, అందరికీ గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ తర్వాత ఆ పనిని పూర్తి చేయలేక మధ్యలోనే ఆగిపోతాం. లేదా ఒకవేళ మనం ఆ పనిని మొదలుపెట్టినా ఇతరుల కళ్ళుపడి అసూయతో ఆ పనులను ఆపేసేలా చేస్తారు. ఇకపై ఈ తప్పు చేయకండి. రివర్స్ పద్ధతిని పాటించండి. నిశ్శబ్దంగా మీ పనిని పూర్తి చేయండి. ప్రపంచం ఆశ్చర్యపోయేలా విజయం సాధించండి. మీ చేతిలో రిజల్ట్ ఉన్నప్పుడు అందరికీ చెప్పండి. అప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు. నిశ్శబ్దంగా ఎదిగేవాడే ఒకరోజు చరిత్ర సృష్టిస్తాడు. నెక్స్ట్ 8వది, ప్రశంసల కోసం ఆశించడం మానేయండి. వినడానికి కష్టంగా అనిపించిన నిజమిది. మనం ఏదైనా పని చేసినప్పుడు ఎవరో ఒకరు వచ్చి వావ్ చాలా బాగా చేశావు అని మెచ్చుకోవాలని ఎదురు చూస్తాం. వాళ్ళు మెచ్చుకోకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతాం. ఆచార్య చాణక్యుడు ఎంత ఖచ్చితంగా చెప్పారంటే, ఎవరైతే ఇతరుల గుర్తింపు కోసం, ప్రశంసల కోసం ఆశపడతారో వారు ఎప్పటికీ ఆకలితోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సంతోషం ఇతరుల చేతిలో ఉంది. ఇకపై రివర్స్ పద్ధతిని ఫాలో అవ్వండి. మీ పనిని మీరే మెచ్చుకోండి. మీ విలువను మీరే గుర్తించండి. మీరు మీ పనిని మనస్ఫూర్తిగా చేసి దాంతో మీరు సంతోషంగా ఉన్నప్పుడు బయట వ్యక్తుల సర్టిఫికేట్ మీకు అక్కర్లేదు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మీకు అవతలి వాళ్ళ ప్రశంసలు అవసరం ఉండదో అప్పుడే జనం మిమ్మల్ని చూసి ముచ్చటపడి స్వయంగా మెచ్చుకోవడం మొదలు పెడతారు. ఇక 9వది, సహాయం చేయండి కానీ అంచనాలు లేకుండా తెలివిగా. ఆచార్య చాణక్యుడు ఒక కఠినమైన సత్యాన్ని చెప్పారు. ఆలోచించకుండా చేసిన సాయం కాదు, అది మీ వినాశనానికి దారి తీస్తుంది. మనం ఎవరికైనా సహాయం చేసి వాళ్ళు తిరిగి ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తాం. వారు చేయనప్పుడు కుమిలిపోతాం. ఇకపై ఆ తప్పు వద్దు. రివర్స్ పని ఏమిటంటే, సహాయం చేయండి కానీ దానికి అర్హులైన వారికి మాత్రమే చేయండి. అందరి మీద మీ శక్తిని వృధా చేయకండి. సహాయం చేసేటప్పుడు ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి. మనస్ఫూర్తిగా చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, కళ్ళు తెరిచి ఉండండి. ఎవరైతే పదే పదే మీ దగ్గర సాయం తీసుకుంటూ ఎప్పుడూ తిరిగి ఏమీ ఇవ్వరో వారు మీ దయకు కాదు, మీ దూరానికి మాత్రమే అర్హులు. 10వ పద్ధతి, మిమ్మల్ని తక్కువగా చూసే వారి నుండి దూరంగా ఉండండి. ఇది అత్యంత కీలకమైన విషయం. ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పారు, మిమ్మల్ని కిందకి లాగే స్నేహం శత్రువు కంటే ప్రమాదకరం. మీ కుటుంబంలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు,
ఖచ్చితంగా ఒకరు ఉంటారు. మీరు కనిపించగానే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, నీ వల్ల కాదు, నువ్వు ఇంతే అని నమ్మించడం వారి అలవాటు. మీరు ఆ మాటలను నిజమని నమ్మేలా మిమ్మల్ని మానిపులేట్ చేస్తుంటారు. ఇకపై రివర్స్ పని ఏంటంటే అలాంటి వారికి దూరంగా ఉండండి. ఒకవేళ బంధువులు లేదా కుటుంబ సభ్యులు అయితే దూరం వెళ్ళడం కుదరకపోవచ్చు. కానీ వారి విషపూరితమైన మాటలకు మీ మనసులో ఎక్కడా చోటు ఇవ్వకండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తి ఎప్పుడూ మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడు. గుర్తుంచుకోండి, వారి కళ్ళల్లో సంతోషం ఉండదు. ఆ అహంకారం, ఆ చిన్నచూపు అది మీ బలహీనత కాదు, అది వారిలోని వైకల్యం, వారి బాధ. అలాంటి మాటలను నిజం అని ఎప్పటికీ నమ్మకండి. ఇక 11వది, ప్రతి ఒక్కరికి మీ జీవితం లెక్కలు చెప్పకండి. మన సమాజంలో ఉన్న అతిపెద్ద వ్యాధి ఇదే. అందరికీ వివరణలు ఇచ్చుకోవడం. ఎందుకు అలా చేశావు, ఎందుకు ఇక్కడికి వెళ్ళావు అని అడిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ కాలం వృధా చేస్తున్నాం. ఆచార్య చాణక్యుడు హెచ్చరించినట్లు, ఎవరైతే ప్రతి విషయానికి వివరణ ఇస్తారో వారు తమ సాక్ష్యాన్ని తామే బలహీనం చేసుకుంటున్నారు. ఇకపై ఎవరికైనా సరే వివరణ ఇవ్వడం ఆపండి. మీరు ఏదైనా చేశారంటే అది ఆలోచించే చేసి ఉంటారు. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు మారడం మొదలుపెట్టినప్పుడు జనం మిమ్మల్ని అహంకారి అని అనొచ్చు. కానీ అడగండి, పాత మీరు అందరికీ తలవించి ఎంత గౌరవం పొందారు, ఎంత సంతోషంగా ఉన్నారు? మీరు నిజంగా మీరేనా, లేక అందరి ఆశల భారాన్ని మోసే ఒక మనిషా? గుర్తుపెట్టుకోండి, మార్పే జీవితం, మారనివాడు చచ్చిపోయినట్లే. ఇక 12వ పద్ధతి, మీ విలువను మీరే నిర్ణయించుకోండి. ఇది అన్నిటికీ అత్యంత శక్తివంతమైన సూత్రం. చాణక్యుడి మాటల్లో చెప్పాలంటే, ఎవరు తమ విలువను తాము నిర్ణయించుకోరో ప్రపంచం వారిని ఎప్పటికీ గౌరవించదు. ఈరోజు మనం నేర్చుకున్న ఈ 12 రివర్స్ పద్ధతులు మీ విలువను మీకు తిరిగి ఇస్తాయి. నో చెప్పండి, మీ విలువను మీరే నిర్ణయించుకోండి. ప్రశంసల కోసం ఆశించకండి. క్లుప్తంగా చెప్పాలంటే, అందరి కోసం బతకడం ఆపి మీకోసం బతకడం మొదలుపెట్టండి. మనిషి నైజం ఎప్పటికీ మారదు. ఎదుటివాడికి మీరు అవసరమైనప్పుడే మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. కాబట్టి మీరు వాళ్ళకు ఒక భారంలా కాకుండా ఒక అవసరమైన శక్తిలా ఉండండి. ఈరోజు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవాళ్లే రేపు మీ విజయం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ చాణక్య నీతి మీకు సరైనది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ మరో పవర్ఫుల్ చాణక్య నీతి వీడియోతో కలుద్దాం. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పేయండి మరి. థ్యాంక్ యూ.